హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమాటా ఎండు రొయ్యల కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో నేను చూపిస్తాను. ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, త్వరగానే అయిపోతుంది. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తల తీసేసి శుభ్రం చేసేసుకున్న ఎండు రొయ్యలను వేసి ఫ్రై చేయాలండి. ఎండు రొయ్యలు ఎప్పుడైనా తలలు తీసేసి వండుకుంటారు కదా, అప్పుడే చాలా బాగుంటుంది, లేకపోతే అంత తలలు అనేది తినబుద్ధి అవ్వదు. ఓకే, మనం వాష్ చేసుకునే ముందే ఒకసారి వాటిని తలలన్నీ తీసేయాలి. తోకలు కూడా కొంచెం కట్ చేసేయాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసినవి మనం వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి గ్రేవీ చక్కగా వస్తుంది. అందుకే ఒక 2-3 ఉల్లిపాయలు కట్ చేసి వేసేసుకోండి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసేసుకోవాలి. టమాటా ముక్కలు అనేవి కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలండి. ఇవి మెత్తపడ్డ తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మన రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కారం మొత్తం మనకు టమాటాస్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. కారం వేసుకొని ఇలా కలుపుకుంటే మనకి కొద్దిసేపటికి ఇలా గ్రేవీ ఫామ్ అవుతుంది. గ్రేవీ మంచిగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసేయాలి. రొయ్యల్ని వేసేసిన తర్వాత టమాటా మిశ్రమాన్ని బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. కర్రీని రొయ్యలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ ఆగి అందులోకి కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. చూడండి, గ్రేవీ అనేది ఎంత చక్కగా వచ్చేసిందో మనకి. గ్రేవీ అనేది ఆనియన్ అండ్ టమాటాస్ వల్లనే వస్తుంది. ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకోవాలి, చిన్న ముక్కలుగా కట్ చేసి. అలాగే ధనియా పౌడర్ వేసుకోవాలండి, 1 స్పూను. మన రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు వేసాను సాల్ట్. మాకైతే సరిపోతుంది. మీరు కావాలంటే ఎక్కువ తక్కువ యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా బాగా కలిసిపోయేంత వరకు కలిపేసి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మనకు ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది, పైనకి తేలుతుంది ఆయిల్. అంతవరకు ఉడికించుకోవాలి. ఉడికితే చాలా చక్కగా ఉడికిపోయిందని అర్థం కదండి. ఈజీగా ఒక 20 మినిట్స్లో మనం ఈ ఎండు రొయ్యల కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పక లైక్ చేసి షేర్ చేయండి.